మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న వనజాతరకు సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి వివిధ రూట్లలో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. సురక్షిత ప్రయాణం కోసం భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలంటున్న డీఎంతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సారక్క మహాజాతర కూడా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక భక్తుల సౌకర్యార్థం కూడా ప్రత్యేకంగా కూడా బస్సులు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర డిపోల నుంచి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రం కూడా వివిధ రూట్లలో కూడా ఆర్టీసీ అయితే బస్సులు అయితే మేడారం జాతరకు అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర మంచిర్యాల డిపో డిఎం గారు వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి సార్, ఎన్ని బస్సులు నడిపిస్తా ఉన్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మన మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 115 బస్సులు స్పెషల్గా సమ్మక్క సారక్క జాతరకు ఆపరేట్ చేస్తున్నాము. మొత్తం 369 బస్సులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో శ్రీరాంపూర్, చెన్నూరు, మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమరి, ఆసిఫాబాద్ నుంచి వివిధ పాయింట్ల నుంచి మేడారంకు ఆపరేట్ చేస్తున్నాం మన జిల్లా నుంచి. సార్ ముఖ్యంగా కూడా అంటే ఎట్లా టికెట్ రేట్స్ అంటే గతంలో కంటే ఈసారి ఏమైనా రేట్లు పెరిగినాయా, ఎట్లా ఉంది, పిల్లలకి ఎట్లా ఉంది, పెద్దలకి ఎట్లా ఉంది టికెట్ రేటు? పెద్దలకి 440, పిల్లలకి 260 రూపీస్. అలాగే మహిళలకి ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ఇందులో వర్తిస్తుంది. స్పెషల్ బస్సులు అయినా కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది, ఫ్రీ జర్నీ. అంటే అంటే ఇక్కడిక్కడ వివిధ రూట్లు అని చెప్పారు కదా, సుమారు ఎంత మందిని చేరేసేటువంటి అవకాశం ఉంది? అరౌండ్ ఒక 50,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచిర్యాల నుంచి మొత్తం జాతర మొత్తం. ముఖ్యంగా కూడా ఏదైతే బస్సులు చాలా దూర ప్రయాణం చేస్తా ఉన్నా అటువంటి విషయంలో కూడా ఆర్టీసీకి సంబంధించి కూడా బస్సులలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి ఏర్పాట్లు చేసిన ఒకరికి ఇట్లా ప్రయాణికులకు ఏమైనా సమస్యలు తలెత్తినా, ఇతరితర సమస్యలు తలెత్తినా కూడా ఎటువంటి ఏర్పాట్లు చేసి మన జాతర పాయింట్స్, స్పెషల్ జాతర పాయింట్స్ ఏర్పాటు చేయడం క్యాంప్స్. ఇందులో మన డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడికి జాతరకి వెళ్ళేటువంటి భక్తులకు ఏ విధంగా అనారోగ్యం కలిగినప్పుడు వెంటనే వాళ్ళను తక్షణం మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేయడమే, ఉచిత మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ బయో టాయిలెట్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏం చెప్పదలుచుకున్నారు భక్తులకు ఏంటంటే మా ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జర్నీ. అలాగే జాతరకు వెళ్ళిన తర్వాత అదే ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తే చాలా దూరం ఉంటుంది గుడికి. అదే మన ఆర్టీసీ బస్సులో వెళ్ళేది ఉంటే గుడికి అతి సమీపంలో మనం డ్రాప్ చేస్తాము. ప్లస్ సౌకర్యంగా ఉంటుందని చెప్పదలుచు. రైట్, ఇదైతే డీఎం గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా జాతరకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా బస్సులకు ఏదైతే బస్సులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినా, ముఖ్యంగా కూడా వివిధ పాయింట్ల ద్వారా కూడా ఏదైతే ప్రయాణికులను మేడారం చేర్చడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినా అని చెప్తాను. ముఖ్యంగా కూడా బస్సులకు సంబంధించి ఏదైతే మొత్తం కూడా 369 పైచీలకు బస్సులు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రూట్లలో నడిపిస్తూ ఉన్నాయని చెప్తాను. ముఖ్యంగా కూడా భక్తులు అయితే ఏదైతే ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి కూడా మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు కూడా ఉచిత ప్రయాణాన్ని అయితే అందిస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా ఎటువంటి ఇబ్బందులు భక్తులందరూ కూడా ఏదైతే మేడారం వెళ్ళేటువంటి భక్తులు కూడా అందరూ కూడా ఏదైతే ఆర్టీసీ సురక్షిత ప్రయాణం కాబట్టి ఆర్టీసీలలో వెళ్ళాలి అది అని కూడా డిఎం గారు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.